హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అరుణ్ శివ @ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కే వరప్రసాదను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో బ్రెడ్ బజ్జీ ఎలా తయారు చేయాలనేది చూద్దాం. ముందుగా మీరు 400 గ్రాములు బ్రెడ్ తీసుకోండి. దాని చుట్టూ అంచులు తీసేసుకొని, బ్రౌన్గా ఉన్న అంచు అంతా తీసేసుకొని మధ్యలో ఉన్న బ్రెడ్ని 2 ముక్కలుగా చేసుకోండి. చిన్నవిగా వేసుకోవాలంటే 4 ముక్కలు చేసుకోండి, లేదా 2 ముక్కలు చేసుకోండి. చక్కగా అవన్నీ ఒక ట్రేలో పెట్టుకోండి. తర్వాత మీరు 300 గ్రాములు శనగపిండి, దానిలో ఒక 50 గ్రాములు బియ్య పిండి, ఒక 2 చెంచాల కారం, అది మీకు సరిపోతుందండి? సరే అండి, 2 చెంచాలు సరిపోతుంది హ్యాపీగా. తర్వాత తగినంత సాల్టు, జీలకర్ర పొడి 1/2 స్పూను, కొద్దిగా పసుపు, తినే సోడా తగినంత, దానికి సరిపడా మీరు చిటికి వేసుకుంటే సరిపోతుంది. 2 సార్లు వేసుకుంటే సరిపోతుంది. వేలుతో ఇలా కొద్దిగా వేసుకొని నీళ్లు పోసి బాగా కలపండి. కలిపేది ఒక పూర్తిగా లూజ్ కాకుండా, పూర్తిగా గట్టిగా కాకుండా, మనకి బజ్జీలకి మనం మిరపకాయ బజ్జీ కలుపుకున్నట్టుగా సరిపోగా కలుపుకోండి. దాన్ని బ్రెడ్ తీసుకొని పొయ్యి మీద ఆయిల్ పోసి మీడియం కాకలో ఉన్నంగా బ్రెడ్ ముక్కలు ముంచి అంచుకి ఇలా లాగేసి నూనెలో వేసి అవి మొత్తం వేపండి. వేపిన తర్వాత మీరు వెజ్జాల బొచ్చులో వేసుకొని చక్కగా గోల్డ్ కలర్లో వేపండి. 2 వైపులా తిప్పుకొని చక్కగా ఈ వెజ్జాల బొచ్చులో వేసుకొని మీరు ఇంకా నూనె అనిపిస్తే ఒక పేపర్ అనేది పెట్టి ట్రేలో దానిలో వేయండి. టిష్యూ పేపర్ లాంటిది కానీ, లేదంటే మామూలు వైట్ పేపర్ ఏదైనా, ఆయిల్ లాగేస్తుంది. అలాగే మిగిలిన అంచు ముక్కలు ఉంటాయి కదా, అవి ఏం చేస్తారంటే దానిలో ఒక 2 ఉల్లిపాయలు కోసి ఎందులో వేసి, కొద్దిగా పచ్చిమిరకాయ ముక్కలు, జీలకర్ర ఆల్రెడీ ఉంది కదండి, ఉల్లిపాయలు వేసేసి పచ్చిమిరకాయలను కొద్దిగా తినే సోడా వేసుకుని నూనెను మెత్తరపొడి ఇలాగ వేసేసుకోండి. మీకు సరిపోతుంది. మిగిలిన పిండి కూడా వేస్ట్ అవ్వదు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.